అమర్ మను ప్లాన్ ప్రకారమే గుళ్ళో మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటాడు. పిల్లలు నలుగురు పక్కన కూర్చోగా బుజ్జమ్మ మాత్రం అమర్ ఒళ్ళో కూర్చుంటుంది. పంతులు గారు హోమం జరిపిస్తూ ఉండగా మనోహరి పక్కనే నిలబడి ఉంటుంది. చెంబా కూడా అక్కడే ఉంటుంది. ఆ స్తంభం పక్కనే నిలబడి బాగి కరుణ కూడా అంతా గమనిస్తూ ఉంటారు. అమర్ ఒళ్ళో కూర్చున్న బుజ్జమ్మని చూస్తూ సంతోషపడిపోతూ ఉంటుంది బాగి. టైం చూస్తున్న మను చెంబాకి ఫోన్ చేసి చెప్పు షూట్ చేయమని అని సిగ్నల్స్ ఇవ్వడంతో అప్పటికే అమర్కి గన్ ఏం చేసి ఉన్న షూటర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. షూట్ చేయి టైం అవుతుంది అని చెంబా చెప్పగానే అలాగే అని అంటూ షూట్ చేయడానికి ట్రిగ్గర్ నొక్కబోతూ ఉంటాడు. కానీ కరెక్ట్గా గన్కి ఒక త్రిశూలం అడ్డుగా వస్తుంది. అది చూసి షాక్ అయి పక్కకి తిరగగానే అపర కాలిలా మారిన అమ్మవారు కనబడుతుంది ఆ షూటర్కి. అది చూసి భయంతో వణుకుతూ ఉండగా త్రిశూలంతో ఆ రౌడీని చితకబాదేస్తూ ఉంటుంది అమ్మవారు. ఎవరో కాదు బాగియే అపర కాలిలా మారి అమ్మవారి వేషధారణలో రౌడీని చితకబాదేస్తూ ఉంటుంది. రౌడీని చితకబాది కడుపులో త్రిశూలంతో పొడి చేస్తుంది బాగి. వాడు అక్కడికక్కడే చచ్చిపోతాడు. హోమం ప్రశాంతంగా జరుగుతుంది. మనోహరి జరిగిందేంటో తెలుసుకోగలదా? బాగి ఐడియాని తెలుసుకొని ఇంకా ఏం ప్లాన్ చేస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.